సో ఇప్పుడు నా దేవరలు నా క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతున్నాను. ఆయన ఏంటంటే బోర్ అయినప్పుడల్లా కొన్ని ప్రోడక్ట్స్ మాకు గిఫ్ట్ ఇస్తుంటారు కదా అని అవేంటో ఇస్తానొచ్చు కదా మాటర్స్కైనా. మీరు తీసుకుంటారు కదండి, నేను అదే చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్పారా అని. మీరు ఇస్తుంటారు కదా అని మేము ఇంకా తీసుకోము. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని, బిగ్ ఫ్యాన్ అనమాట నేను ఎన్టీఆర్ గారికి. సో ఫస్ట్ నాకు మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పారు తప్ప దేవరా మూవీ అని అస్సలు చెప్పలేదు. అందరికీ ఇంతే ఉందా? సో చూస్తున్నారు కదా, మాకు ఫంక్షన్ ఏమైనా ఉంది, పూజ ఏమైనా ఉంది అంటే లేడీస్ అందరికీ ఇలాంటి ఒక టాటూ స్టిక్కర్ వేపిస్తారనమాట. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ చైత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర రాయ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది నాకే ఒక మెమొరబుల్గా ఉండిపోవాలని నేను ఈ వ్లాగ్ని షూట్ చేసుకుంటున్నాను అన్నమాట. అదేంటి అనేది ఈ వ్లాగ్ ఏంటంటే మూవీ రిలీజ్ అయ్యాకనే నేను రిలీజ్ చేస్తాను. కాకపోతే నాకు అంటే నేను తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ, దట్ టు పెద్ద బ్యానర్ మూవీ, పాన్ ఇండియా మూవీ, చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న మూవీ, అండ్ దట్ టు పెద్ద డైరెక్టర్. సో వీళ్ళతో వర్క్ చేస్తున్నాను కదా, ఎక్సైట్మెంట్ అంతే నాకు చాలా చాలా ఉంది. సో సరే, అక్కడ ఎలాగో లొకేషన్కి వెళ్తే అసలు కెమెరా కానీ ఫోన్ కానీ ఏది అలౌ చేయరు ఎవరిని కూడా. ఈవెన్ కంపెనీ ఆర్టిస్ట్స్ వాళ్ళందరిది ఫోన్ కూడా తీసుకుంటారు. సో అండ్ అది తప్పు కూడా, మనం లొకేషన్లో షూట్ చేయడం అనేది కూడా తప్పు అవుతుంది. సో అందుకే మేము అక్కడ ఫోన్స్ కానీ ఏది బయటకి ఏది ఉన్నా సరే కాల్స్ వస్తే మాట్లాడడం కానీ అక్కడ షూట్ అనేది నేనైతే ఎప్పుడూ చేయలేదు. అండ్ నాకు అంత ధైర్యం కూడా లేదు, బికాజ్ నేను దీనికి న్యూ కమర్ని కాబట్టి. సో కాకపోతే ఓకే, ఏదైనా ఒకటి చేద్దాం మూవీ షూట్లో అంటే. నాకు నేను లైఫ్ లాంగ్ చూసుకోవడానికి ఉంటుంది. ఈవెన్ నా పాప పెద్దగా కూడా తనకు చూపించడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు అది బుడ్డిది, దానికి ఏం అర్థం కాదు. పెద్ద పెద్దగా అవుతుంది, దానికి కూడా అర్థం అవుతుంది కదా. సర్లే, ఒక ఎంతవరకు అవుతుంది లొకేషన్ కాదు, నేను క్యారవన్లో ఎలా రెడీ అవుతాను, మేకప్ అవుతాను అనేది అయినా మీతో షేర్ చేసుకుందాం. సరదాగా ఒక క్యూట్ వ్లాగ్ని చేసేద్దామని నేను ఫిక్స్ అయిపోయి ఈరోజు వ్లాగ్ని షూట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఆల్రెడీ నా గెటప్కి అయితే కావాల్సింది మెయిన్ ఏంటంటే చీర. సో చీరతో రాగానే టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ శారీ డ్రేపిస్తున్నారనమాట. సో ఇంకా తను బిజీ అయిపోతారని నేను ముందే రాగానే కట్టించేసుకున్నాను, ఎందుకంటే హెయిర్ స్టైల్ చేయడానికి కూడా ఈజీ అయిపోద్ది, మేకప్ అండ్ హెయిర్ అని. సో మా హెయిర్ స్టైలిస్ట్, హాయ్ వెంకట్ గారు. హలో. సో మా మేకప్ మ్యాన్ గారు వేరే షూట్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు కాబట్టి హీస్ ఆన్ ద వే. సో అప్పటి లోపల మనం హెయిర్ ఏదైతే ఈ సినిమాలో నా క్యారెక్టర్కి నా హెయిర్ స్టైల్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో చూడొచ్చు మీరు, మీకు ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ చూపిస్తాను. సో ఇది ఈ సినిమాలో పెళ్ళైన వాళ్ళకి ఇలాంటిది ఒకటి. అయ్యో, దీని స్టోన్ ఊడిపోయిందేంటి పుష్ప. సో చూసారా, సినిమా షూటింగ్ టైంలో ఇది కూడా ఊడిపోయింది. సో ఇది ఉంటుంది ప్రతి పెళ్ళైన వాళ్ళకి ఇలాంటిది ఒకటి. అండ్ పట్టీలు అండ్ మెట్టలు వచ్చేసి ఇలా ఉంటుంది. ప్రతిదీ వీళ్ళు జ్యువెలరీని పాతగి అంటే ఈ సినిమాకి ఎలా కావాలో అలాగే డిజైనర్ అంతా డిజైన్ చేసి ఇచ్చారు. సో మెటీరియల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో అంటే ఫంక్షన్ సీక్వెన్స్కి అంతా యూస్ చేసిన జ్యువెలరీస్. అండ్ శారీ కూడా అలాగే, ఇది కొద్దిగా స్పెషల్ సాంగ్ సీక్వెన్స్ కాబట్టి కొద్దిగా బ్రైట్ శారీస్ ఇచ్చారు. లేదు అంటే ఇంట్లో సీన్స్ అంతా అయితే కొత్త చీరల్ని పాత దానిలాగా నలిపి వాష్ చేసి డల్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటిది సెలెక్ట్ చేసి డిజైనర్ అంతా డిజైన్ చేశారనమాట అందరి క్యారెక్టర్స్కి తగ్గట్టుగా. సో ఓవరాల్ అయితే క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్కి నా గెటప్ నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్
కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని చాలా ఆశ ఉండేది. సో ఫైనలీ ఈ సినిమా ద్వారా అది కళ నెరవేరింది. సో ఇప్పుడు లేట్ చేయకుండా, ఎందుకంటే టైం వచ్చేసి మీరు చూడొచ్చు 5:53 అయింది. సో 6కి విత్ మేకప్ రెడీగా ఉండాలి అంటారు. బట్ వాళ్ళు స్టార్ట్ చేయకపోయినా 6కి మనం అయితే రెడీగా ఉండాలి. కాబట్టి ఇంకా ఫటాఫట్ అని హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నా దేవరలు నా క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతున్నాను. హాయ్, చూసారా ఆర్టిస్ట్ వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా మా మేకప్ మ్యాన్కి ఎంత డిమాండ్ అంటే అసలు మేము ఫోన్ చేసి పిలిచి బ్రతిమాలాడాలి, రండి రండి మేకప్ వేయండి. అప్పుడు నిద్ర లేచి వస్తారు మా సార్. చూడండి. సో ఈయననే మీరు చాలా ఈవెంట్స్లో చూసి ఉంటారు. నా ఫేవరెట్ మేకప్ మ్యాన్ అనమాట. నాకు ఈ మూవీ ఆఫర్ రాగానే నేను ఫస్ట్ ఫోన్ చేసింది ఏంటంటే మన సన్నీకి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 8 years నుంచి నేను ఆయన వర్క్ చేస్తున్నాను. జీ తెలుగు ఈవెంట్ చేసేటప్పుడు అయితే అందరూ ఎంతమంది మేకప్ మ్యాన్లు ఉన్నా ఫస్ట్ ముందు రోజు ఫోన్ చేసి బుక్ అనమాట. ఎవరికి మేకప్ చేయడానికి లేదు, నేను వస్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నాను, 5 minutesలో అక్కడ ఉంటాను, నాకు మేకప్ చేయాలి మీరు అని. అంటే ఈయన మేకప్ చేయించుకోవడానికి నేనే కాదు, జీ తెలుగులో చాలా మంది హీరోయిన్స్ కూడా వెనకాలాడేవాళ్ళు. అంటే నేను అని. నా దగ్గర చెప్పొచ్చు కదా, నా దగ్గర మాటల కంటే చేపలు ఎక్కువ ఉంటాయని మీకు తెలుసు. రికార్డెడే కదా, రికార్డ్ అవుతుంది, అందరు చూస్తున్నారు. నా దగ్గర మాటల కంటే చేపలు ఎక్కువ ఉంటాయి, పని. సో మీరు చూడండి తర్వాత ఎలా ఉంటారు. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని, బిగ్ ఫ్యాన్ అనమాట నేను ఎన్టీఆర్ గారికి. సో ఫస్ట్ నాకు మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పారు తప్ప దేవరా మూవీ అని అస్సలు చెప్పలేదు. సో ఓకే, ఒప్పేసుకోండి పర్లేదు అని నేను చెప్పాను, ఒప్పుకున్నారు. షూట్కి వెళ్ళే బిఫోర్ డే చెప్పారు నాకు ఏ మూవీ అని. నేను అడిగితే దేవరా మూవీ, పాన్ ఇండియా మూవీ అని. అప్పుడు మనకి ఇంకా పేరు పెట్టలేదు కదా, ఎన్టీఆర్ 30 అని. సారీ ఎన్టీఆర్ 30 మూవీ అన్నారు. నేను షాక్, అసలు ఎన్టీఆర్ మూవీ చేస్తున్నామా అనేసి. ఆ తర్వాత నాలో నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, లిటరలీ ఎన్టీఆర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను సార్ అన్న అనుకుంటా నేను. సో ఇంత దగ్గర నుంచి చూడొచ్చు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇంకా చైత్ర గారితో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1.5 year అయిందా? 1.5 year నుంచి సాగుతూనే ఉంది. బట్ ఇంకో మూవీ ఆఫర్ కూడా వచ్చింది, ఇంకో మూవీ కూడా జరుగుతుంది షూట్. సో ఫ్యూచర్లో ఇంకా 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 మా జై బాలయ్య గారి మూవీ కూడా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఎస్, యాక్చువల్లీ అదొక ఇన్సిడెంట్ కూడా ఉంది. యాక్చువల్లీ బాలయ్య కృష్ణ గారు మూవీ కూడా వచ్చింది, బాబీ గారు డైరెక్టర్ మూవీ కూడా వచ్చింది దీని తర్వాత, దీంతో చేస్తున్నప్పుడే. బట్ నేను అప్పుడు సీరియల్ చేయడం వల్ల డేట్స్ క్లాషెస్ అయ్యి అసలు మిస్ అయ్యాను. బట్ దేవుడు దయ వల్ల మనకి ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయని అనుకుంటున్నాము. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఏంటి అనేది కావాలంటే మీకు ఇంకొక వ్లాగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కావాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, పెద్ద పెద్ద హీరోల్ని చూసినప్పుడు మా ఫీలింగ్ ఎలా ఉండింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కావాలంటే అడగండి, నెక్స్ట్ వ్లాగ్ చేస్తాము. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం అంటే మేమందరూ ఇక్కడ క్యారవెన్లోనే కూర్చుని, దీని కింద బయటికి వెళ్ళదన్నమాట మన కెమెరా. ఎందుకంటే వెళ్ళినా మనల్నే తోసేస్తారు, బయటికి గెంటేస్తారు, మీరు వెళ్ళిపోండి అని మీ కెమెరాతో పాటు. సో అందుకే మేము చూపించలేకపోతున్నాను. సో ఒక కోరిక అయితే ఉంది, ఎందుకంటే గెటప్లో మేము ఎవరు ఫొటోస్ దిగామన్నమాట. ఒకవేళ మన ఫోన్లో మనం తీసుకుని అది మన పర్సనల్గానే ఉంటాయి. మూవీ వచ్చేంత వరకు మనం అది ఎక్కడ రివీల్ చేయడానికి లేదు. కాబట్టి మేము ఫొటోస్ అయితే దిగాము, అది ఇప్పుడు పెట్టట్లేదు. ఈ బ్లాగ్ వచ్చేసరికి కూడా మనకి దేవర రిలీజ్ అయ్యాకనే బ్లాగ్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ గెటప్తో మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అసలు సిస్లైన గెటప్ ఇప్పుడు మేకప్ స్టార్ట్ అయితేనే వస్తుంది. సో హెయిర్ స్టైల్ అయితే కొద్దిగా అయిపోయింది, ఇంకా జడ వేస్తే అయిపోతుంది.
సీక్రెట్ తెలిసిపోద్ది మేకప్ ఐటమ్ ఏంటి అనేది జనాలందరికీ ఎలా చేస్తున్నాను టెక్నిక్స్. చూసారా మొత్తం ఈ బ్రాండ్ మంచి మంచి బ్రాండ్స్ వాడుతున్నారు కాబట్టి షో ఆఫ్ చేస్తున్నారు. నాకేమో జడ ఉన్నట్టు పెరిగిపోయింది. చూడండి బ్రాండ్ చూడండి, ఎస్టీ లాడర్ రిచ్ మేకప్ మ్యాన్. ఆయన ఏంటంటే బోర్ అయినప్పుడల్లా కొన్ని ప్రోడక్ట్స్ మాకు గిఫ్ట్ ఇస్తుంటారు కదా. అని అవేంటో ఇస్తానొచ్చు కదా మాటర్స్కైనా. మీరు తీసుకుంటారు కదండి, నేను అదే చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్పారా అని. మీరు ఇస్తుంటారు కదా అని మేము ఇంకా తీసుకోము. కానీ మీరు తీసుకోరు కదా, మీరే ఎక్కువ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి నాకే 2-3 సార్లు గిఫ్ట్ ఇచ్చారు. అరే ఇంట్రా ఇది పొట్ట కొడుతూ ఉంటాను ఈ మధ్య, బాగా పొట్టగా పెంచారు. ఈయనేమో లడ్డులాగా ఉన్న మనిషి సన్నగా అయిపోతున్నారు. ఈయనేమో ఇలా ఉన్న మనిషి దష్టపుష్టం. కొత్త పెళ్ళి అయింది కదా, ఇంట్లో బాగా పెడుతున్నారు కదా. ఓన్లీ వెజ్, ఓన్లీ వన్స్. ఇంతకీ నేను సినిమాలో ఎలా కనిపిస్తున్నానని చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? నేను అందంగా కనిపిస్తే దాని క్రెడిట్ వీళ్ళకే వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో నేను అందంగా లేను అన్నా కూడా దాని క్రెడిట్ వీళ్ళకే వెళ్ళాలి. నేను మాత్రం చాలా బాగున్నాను. నేను చాలా బాగుంటాను, మీకు తెలుసు కదా. ఒకవేళ నేను బాగా లేను అంటే కనుక దానికి మెయిన్ రీజన్స్ వీళ్ళే. ఓకే, వీళ్ళు పట్టేసుకోండి, ఓకేనా? వీళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి, అది కూడా నేను పెడతాను. అడ్రస్, ఫోన్ నంబర్స్ అన్నీ పెడతాను. అలాగే మీరు వెడ్డింగ్స్ కూడా ఎక్కువ చేస్తారు కదా సన్ని, వెడ్డింగ్స్ ఈవెంట్స్ అన్నీ ఎక్కువ చేస్తారు. సో మంచి నాలాగే నన్ను చేసినంత అందంగా చేయకండి, నవ్వు ఆపుకుంటున్నావు కదరా, మళ్ళీ డామినేట్ చేయడానికి అవ్వదు. సరిపోతుందండి చిన్నగా. అందరికి ఇంతే ఉందా? లేదు, కొంచెం పెద్దగా ఉందా? అయితే ఇక్కడ కొద్దిగా కావాలంటే పెద్దగా చేయాలి. యాక్చువల్గా అది చిన్నగా అయింది. యాక్చువల్గా ఒక నిమిషం, ఇది యాక్చువల్గా దీనికి ఈ క్రౌ ఉంది కదా, దీని కిందే ఉంటుంది. ఈ వీ షేప్ పెంచి ఇది కొద్దిగా పెంచాలి, సరిపోతుంది అప్పుడు. సో చూస్తున్నారు కదా, మాకు ఫంక్షన్ ఏమైనా ఉంది, పూజ ఏమైనా ఉంది అంటే లేడీస్ అందరికీ ఇలాంటి ఒక టాటూ స్టిక్కర్ వేపిస్తారనమాట. ఇది ఈ ఊరు సంప్రదాయం అన్నట్టుగా మీరు దేవర మూవీలో చూసుంటారు. సో ఇది ఓన్లీ పూజ వచ్చేసరికి ఉంటుంది ఇది. సో మాకు గుర్తు అంటే మేము దేవర మూవీలో చేస్తున్నాము అంటే ఈ టాటూ పూజ అప్పుడు ఉండాల్సిందే. సో ఇది ఒక రకంగా డిఫరెంట్గా కూడా ఉంది అండ్ అందంగా కూడా అనిపిస్తుంది కదా సన్నీ. అగర్వాల్ మొత్తానికి రెడీ అయిపోయామన్నమాట. బట్ నా లుక్ కంప్లీట్ అవ్వాలంటే ఈ ముక్కు పొడక పెట్టకపోతే అసలు లుక్ ఫుల్ కంప్లీట్ అయినట్టే అనిపించదు. సో ఇది అంటుకొని పోయింది. సో ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. సో మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, కాస్ట్యూమ్ అయిపోయింది, అండ్ దీనికి కావాల్సిన జ్యువెలరీస్ కూడా అయిపోయింది. ఇది ఓన్లీ అంటే ఫెస్టివ్ లుక్ ఏమైనా ఉంటే కనుక ఇలా ఇస్తారన్నమాట జ్యువెలరీస్. లేదు అంటే ఈ క్యారెక్టర్కి అసలు ఏముండదు, పేద వాళ్ళగా ఉంటాం అన్నమాట, నల్ల జ్యువెలరీస్ వేసుకుని. అది కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ లుక్ కంప్లీట్ అవ్వాలంటే ఈ ముక్కు పుడక వేయాల్సిందే. సో ముక్కు పుడక కదా, ముక్కు పుడక పెడితే ఆ అందం చూడండి ఎలా వచ్చేసింది, అంటే ఫేస్ నిండగా అయిపోయింది. ఇదన్నమాట దేవరాకి నిజంగానే పట్టమంది. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ పుష్ప. సో
హడాబడిగా మేమైతే రెడీ అయిపోయాము. 6కి రెడీ ఉండాలి అన్నారు. టైం వచ్చేసి 8:30 అయింది. ఆల్మోస్ట్ 9 కూడా అయిపోబోతుంది. అయినా పిల్లవారు మేమేమో లంచ్ చేస్తాము, కొద్దిసేపు పడుకుంటాము, అప్పుడెప్పుడో పిలుస్తారు ఒక షాట్కి. సో ఇంత అందంగా రెడీ అయిపోయి కొద్దిసేపే షార్ట్ పెట్టేసి పంపించేస్తాను. బాగా అనిపిస్తుంది. సో నాకు ఈ సినిమాకి అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి గెటప్ వేస్తానని. ఒక డిఫరెంట్ గెటప్, నేటివిటీ విలేజ్ కైండ్ ఆఫ్ గెటప్ చాలా బాగా అనిపించింది. సో ఇది నేను దేవర మూవీలో రెడీ అయింది ఇలా అని చూపించడానికి కోసం, మీ అందరి కోసం వ్లాగ్ చేశాను. సో మీరందరూ ఏం చేయాలి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి. ఓకేనా? ఇంకా ఏమైనా మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని, మా అందరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒకరొకరిది అని ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. అప్పుడు మేము మా ఎక్స్పీరియన్స్ గురించి మీకోసం సెపరేట్గా ఒక బ్లాగ్ చేసి పెట్టేస్తాం. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది ఫస్ట్ డే ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు కానీ, మన పెద్ద డైరెక్టర్ కొరటాల శివ గారిని చూసినప్పుడు కానీ, నేనైతే ఎస్ సైఫ్ గారు వైఫ్ అని ఆయన పక్కన ఉంచినప్పుడు నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండింది, అవన్నీ ఏమైనా మీకు తెలుసుకోవాలంటే ప్లీజ్ డెఫినెట్లీ మీరు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము ఒక సపరేట్ వ్లాగ్ చేసి మీకు పెడతాము. ఓకేనా?